ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి తన యొక్క లేఖలో సంచలనమైనటువంటి నిజాలైతే బయటపెట్టాడు. అవేంటంటే ఎవరైతే ఆరోపణలు చేసి అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యేలా చేశారో ఆవిడికి తనకి సంవత్సరం పాటుగా రిలేషన్షిప్ ఉందంట. పైగా ఆ తర్వాత రిలేషన్షిప్లో ఉన్నప్పుడే ఆవిడ వేరే అతన్ని పెళ్లి చేసుకుంది. మళ్ళీ ఇప్పుడు వచ్చి నాతో రిలేషన్షిప్ పెట్టుకుంది. దానికి సంబంధించినటువంటి వీడియో ఆధారాలన్నీ కూడా ఉన్నాయని చెప్పి ఇప్పుడు అతడు ఒక లేఖ రాశాడు. ఆ లేఖ బయటకు వదిలాడు మీడియాకి. ప్రస్తుతానికి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. ఆయన ఈరోజు ఉదయం మోతీనగర్లోని తన బంధువుల ఇంటికి వచ్చి అక్కడ బాత్రూమ్కి సంబంధించినటువంటి ఆ శానిటైజర్ ఏదో తాగేశాడు. ఆ లిక్విడ్ తాగేయడంతో ఆయన అపస్మారక స్థితికి వెళ్ళిపోవడం, ఆ లిక్విడ్ తాగడంతో ప్రాణాపాయ స్థితికి వెళ్ళిపోవడంతో వెంటనే బంధువులు ఎస్ఆర్ నగర్లోని ఏదో ప్రైవేట్ ఆసుపత్రిలో జాయిన్ చేశారు. ప్రస్తుతం అక్కడ ట్రీట్మెంట్ జరుగుతుంది. ఆ తర్వాత ఇప్పుడు ఈ లేఖని మీడియాకి విడుదల చేశారు. సో మొత్తానికి ఇద్దరు తప్పు ఉంది. మనం ఉదయం నుంచి అనుకుంటున్నది అదే. వెంటనే ఎవరి మీద అయినా సరే నిందలు వేయలేం. జరుగుతున్న పరిణామాలని వెంటనే ఏమవుతుందంటే అమ్మాయి వైపే నిజం ఉందేమో అనుకుంటాం మనం. కానీ మొదటి నుండి నేను చెప్తున్నది అదే. ఏదో మొత్తానికి దీని వెనక మతలబు ఉంటుంది. అమ్మాయిది కూడా తప్పు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి అసలు నిజాలు బయటికి రావాలంటే కొంత సమయం ఆగాల్సిందే. ఇటు ఇతంది తప్పు అని చెప్పలేము, ఆవిడది తప్పు అని చెప్పలేము. అలాగే ఇద్దరు వైపు రైట్ అని చెప్పలేము. నిజాలు బయటకు వచ్చే వరకు వీళ్ళు మహిళలు కాబట్టి దేన్ని ఏ విధంగా అయినా తిప్పేస్తారు. మొత్తానికి చెడిన తర్వాత ఇప్పుడు ఎవరి జీవితాలు చెడిపోయి ఇద్దరి జీవితాలు చెడ్డాయి. ముఖ్యంగా ఆమె భర్త ఉందంటే ఖచ్చితంగా ఆమె జీవితం నాశనం అయిపోయినట్లే. ఇటువైపు ఇతని జీవితం కూడా మరి ఇంతమందికి ఆదర్శప్రాయమైనటువంటి మరి ఈ ఐపీఎస్ సామాన్యమైనటువంటి కష్టాలు పడలేదు. చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయి నాన్నమ్మ కష్టంతో చదివి కూరగాయలు అమ్మి చదువుకొని కానిస్టేబుల్ అయ్యాడు. ఆ తర్వాత ఒక సిఐ అవమానించాడని చెప్పి 2013లో రాజీనామా చేసి 2018లో ఐపీఎస్ సెలెక్ట్ అయ్యాడు 360 ర్యాంకుతో. మరి ఇలాంటి వ్యక్తి ఎంతమందికి ఆదర్శంగా ఉండాలి? అలాగనే అతని వ్యక్తిగత జీవితాన్ని మనం కోల్పోవాలని చెప్పకూడదు. కానీ మరి వీళ్ళు చట్టాన్ని గౌరవించాల్సినటువంటి వీరే ఈ విధంగా చేస్తే మరి ఏం చేస్తాం? పైగా సుప్రీంకోర్టు ఏం చెప్పింది? 18 సంవత్సరాలు దాటినటువంటి మేజర్లు ఏ విధంగా అయినా ఎవరితోటైనా కలిసి ఉండొచ్చు అని చెప్పి వీళ్ళ చట్టాన్ని ఉపయోగించుకొని ఈ విధంగా బహుశా రిలేషన్షిప్తో ఉండొచ్చు. చట్ట ప్రకారం అయితే ఇది తప్పు కాదు, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం. కానీ మరి ఇప్పుడు దీన్ని పోలీసులు ఏ విధంగా న్యాయం చేస్తారు? అమ్మాయికి కానీ ఇతనికి కానీ మరి జాబ్ ఉంచుతారా లేదా? బహుశా జాబ్ అయితే తీరు, సస్పెండ్ చేసి కొంతవరకు ఏదో ఎంక్వైరీ పేరుతో ఒక 3 నెలలు సస్పెండ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి.